మరణం లేని జననం ఎన్టీఆర్ది. చెయ్యి ఎత్తి జైకొట్టు తెలుగోడా, గతమెంతో కనిగీతి కలవోడా అని మన తెలుగు జాతి ఔన్నత్యాన్ని ప్రపంచ నలుమూలలా వ్యాపింపజేసిన మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. వారు చలనచిత్ర సీమలు ఉండగా ఓ నటుడు ఎన్నో చరిత్రాత్మక చిత్రాలు చేశాడు. ఆయన ఇటు సాంఘికం, జానపదం, పౌరాణికం మరెన్నో ఎవరు చేయలేనన్ని పాత్రలు 50 పైగా నిజ జీవిత పాత్ర పోషించిన ఏకైక కథానాయకుడు నటుడు మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. మరి వారు కథానాయకుడిగా అగ్రస్థానంలో ఉంటూ ముందుకు వెళ్తున్న ఇంకో పక్క మన తెలుగు జాతి ఆత్మగౌరవానికి అన్యాయం జరుగుతుందని గుర్తింపు లేకపోవడంతో మళ్ళీ మన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని పునర్నింప చేయాలని నేను ఒక తెలుగుడిని, తెలుగు బిడ్డను, తెలుగు దేశమే నా పార్టీ రాజకీయ పార్టీ స్థాపించి 9 నెలలు తిరిగిలో మన తెలుగు రాష్ట్ర ప్రజలు మీరందరూ వారిని ఏకగ్రీవంగా అత్యంత మెజార్టీతో గెలిపించి మన తెలుగు పార్టీని ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. వారిని ముఖ్యమంత్రి చేయడం జరిగింది. మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత జనార్దన్ గారు చెప్పినట్టు ఎన్నెన్నో సంక్షేమ పథకాలు ప్రజలు ఎన్నెన్నో సేవలు అందించాడు ఆయన. మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు ఒక పేద పెన్నిదిగా, రైతన్నలకు అన్నదాతగా, కార్మిక సోదరులకు దన్నుగా, తెలుగింటి ఆడపడుచు అన్నగా నిలబడి మరి ఎన్నెన్నో సంక్షేమ పథకాలు అంది ఏకైక రాజకీయ నాయకుడు మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు. మరి వారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే ఇవాటి కూడా వేరు దేశమంతటా వేరు పేరిట అమలు అవుతున్నాయి. కాబట్టి వారి సంక్షేమ పథకాల కథానాయకుడు మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. తెలుగు జాతి, తెలుగు గడ్డ, తెలుగు నేల ఉన్నంత కాలం వారి రామనామం చిరస్మరణీయం. అలాగే తెలుగు భాష కూడా ప్రాధాన్యత ఇవ్వడం చేయడం జరిగింది. ప్రతి ప్రభుత్వ వాహనాలపై, ప్రభుత్వ కార్యాలయ పటాలపై తెలుగు సువర్ణాక్షరాలతో ఉండాలని చేపట్టింది మన అన్న ఎన్టీఆర్. ఇలాగ వారి గురించి చెప్పుకుంటూ పోతే నా కాలం సరిపోతుంది, నా జన్మ సరిపోదు. కాబట్టి నాకు అవకాశం ఇచ్చిన మన అలాగే ఇక ఎన్టీఆర్ ఎల్లారెడ్డిగూడలో ఈ శుద్ధీకరణ చేసిన ఇక అందరికీ పేరున అందరికీ నాగేశ్వర గారు కానీ ఇక్కడ సాయం ఉన్న అందరూ ప్రజలకి అందరికి పేరు అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుసు. అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అందరికి. జై ఎన్టీఆర్ అండి. అలాగే ఎన్టీఆర్ ఎల్లారెడ్డిగూడ విగ్రహం దగ్గర ఎన్టీఆర్ జంక్షన్ అని నామకరణం చేయడం జరిగింది. అటు గోపి గారు కానీ అందరూ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసి సెలవు తీసుకుంటాను. జై ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్.